విశాఖ వాజీ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రసాద్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డెక్కిన సైకిల్ నేతలు, కుప్పం ఘటనలను ఖండిస్తూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు. ఉద్యమ బాట పట్టిన ఏపీ ఎస్పీఈ జేఏసీ, నూతన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన సిపిఐ రామకృష్ణ. మోడీ మోకాళ్ల నీళ్లు తాగుతున్న నేతలకి రాజకీయ నాయకులపై ఎద్దేవా. సైకిల్ నేతలు రోడ్డెక్కారు. తమ నాయకుడికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నగర టీడీపీ శ్రేణులు జీవీఎంసీ గాంధీ పార్క్ ఎదురుగుంటా ఉన్న ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేటర్లు, సీనియర్ టీడీపీ నాయకులు నిరసనలో పాల్గొని నినదించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ పిలా శ్రీనివాసరావు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నంత మాత్రాన ఏదైనా చేయొచ్చన్న దూకుడు పద్ధతిలో ముందుకు వెళ్తున్న వైసీపీ సర్కార్ కోరలు త్వరలో విరగనున్నాయన్నారు. అవినీతి, అసూయ, కక్ష సాధింపులతో ఇలా కుతంత్ర పాలనకు అలవాటు పడ్డ వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రజల జీవనం అగమ్య గోచరంగా కానవస్తుందని మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ హయాంలో ఏర్పాటు చేయబడ్డ అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేసి స్వలబ్ధి కోసం వాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం వెళ్తే అడ్డుకొని అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకు భోజనం కోసం పెట్టే, పేద ప్రజల్ని ఈవేళ ఆకలి తీర్చే పరిస్థితి తీసుకుంటే ఈవేళ అడ్డుకుంటారండి. చంద్రబాబు నాయుడిని అడ్డుకుంటే పోలీసు వారు చూస్తారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రభుత్వానికి ఎవరైనా, ఏ నాయకుడైనా బ్రిటిష్ పాలన దగ్గర చూస్తున్నాం, తిన్నదాన్ని పడగొడితే ప్రభుత్వాలే కూలిపోయాయి. ఈయన మాత్రం జగన్ గారికి, ఈవేళ జగన్ గారు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ తల్లి చెల్లి కూడా చూసి ఈయన మీద అసహించుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగింది. దానికి మూల కారణం తెలంగాణ వెళ్ళిపోవడం జరిగింది. రేపు ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజల దీంతో ఈవేళ రేపు రాబోయే రోజుల్లో జగన్ కూడా బెంగళూరులో నివాసం ఉండే పరిస్థితి వస్తుంది. ప్రజలకు అన్యాయం చేస్తే ఏ ప్రభుత్వాలు నిలబడవు, ప్రజలకి మంచి చేస్తే నిలబడతాయి. ఈవేళ అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు అనుకుంటే నువ్వేదో సాధించావు అనుకుంటాను. సాధించలేదు. ప్రజల్ని, నాయకుల్ని ఉత్సాహం చేసి తిరుగుబాటు వచ్చి పరిస్థితి వస్తున్నావు. నీకేమైనా సిగ్గుందండి? మిమ్మల్ని ఎప్పుడైనా అడ్డుకున్నామండి? మా ప్రభుత్వం రూలింగ్లో ఉంటాడు. జగన్ గారి పాదయాత్రను ఎప్పుడైనా మేము అడ్డుకున్నామా? పోలీసులతో నడిపించాం. ఈవేళ పోలీసులు కూడా తప్పుతావ పడుతున్నారు. మీ ఉద్యోగాల్ని మీరు కాపాడుకోనేందుకు తప్పుతావ పడితే మీ ఇలువలు మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి కంపల్సరిగా పార్టీలు కాదు, ప్రభుత్వాలు కాదు, మీ నిధుల్ని సక్రమంగా నిర్వహించమని నేనైతే కోరుచున్నాను. మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ రానున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘనమైన స్వాగతం లభించనుంది. ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమానికి వస్తున్న సీఎంకు ప్లాస్టిక్ ఫ్లెక్సీలతో స్వాగతం పలకనున్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ప్లాస్టిక్ నిషేధం కాగితాలకే పరిమితం చేసిన నగరపాలక సంస్థ అంటూ పలువురు చెవులు కొరుకుంటున్నారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా చోద్యం చూస్తున్నారా అని గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో నగరంలో ఎటు చూసినా ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ నుండి బీచ్ రోడ్డు ప్రధాన కూడలలో ఫ్లెక్సీల ఏర్పాటుతో సభ్య సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి దాపురించింది. జీవీఎంసీ అధికారులు కళ్ళున్న కబోదులుగా మారారా అంటూ మరికొంతమంది నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. వినాయక చవితి పందిర్లకు 1000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం విధించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు ఆనందానంద పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి స్పందించారు.
ఈ మేరకు స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలను కనీసం గౌరవం ఇవ్వకుండా దేవుళ్లన్నా దేవాలయాలన్నా భయం భక్తి లేని నియంత పాలనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆది పూజ్యుడు విఘ్నాధిపతి అయిన వినాయకునికి పండుగ నాడు ఊరు వాడ జరుపుకునే ఉత్సవాలకు అవసరమైన ఆంక్షలు విధించి భక్తులకు తీవ్ర సమపాలకుడే సరైన పాలకుడు అనే సత్యాన్ని మరిచి దుష్టపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దేవుడు క్షమించడని మండిపడ్డారు. లేకపోతే ఇక్కడ ఏమైనా తీవ్రవాద కార్యకలాపాలు చేస్తారా అని మీరు నిజ నిర్ధారణ చేస్తారా? చేసిన తరువాత ఆ వినాయకుని పెట్టుకోండి అని మీ దయా దాక్షిణ్యాల మీద మేము పూజలు చేసుకోవాలా? ఏమిటండి ఇది ప్రజాస్వామ్యం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఏమైనా వేరే ఎక్కడైనా రాజ్యాన్ని మీరు ఒక రాజ్యాధిపతిగా ఒక చక్రవర్తిగా మీరు శాసనాలు చేస్తారా? ప్రజాస్వామ్యానికి బద్దులు మీరు కాదా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తారా? హిందువుల మనోభావాలని కనీసం మీరు పరిగణలోకి తీసుకోరండి. ఒకసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి హిందూ మంత్రులు కానీ హిందూ ప్రజాప్రతినిధులు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏమిటి కఠినమైన నిబంధనలు? అంటే వినాయక చవితి చెయ్యమనా? వినాయక చవితి ఆపేమనా? మీ ఉద్దేశం ఏంటండి? ఒక స్పష్టం చేయండి. మీరు చెప్పేయండి జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఇష్టం లేదు వినాయక చవితి చేయడం, అందుకే గత సంవత్సరం అనేక రకాల ఇబ్బందులు పెట్టాను, నేను చేయనివ్వలేదు, పోలీసులతో మండపాలు పీకించేశారు, గత సంవత్సరం మండపాలను బలవంతంగా గుంజేశారు, వినాయకుడి విగ్రహాలు బలవంతంగా లాగేసి వాళ్ళే నచ్చిన ప్రాంతాలకు తరలించేశారు, గత సంవత్సరం నేను చేశాను, నాకు నచ్చిన పని అది, ఈ సంవత్సరం కూడా నేను చేయనివ్వను అని ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన చేసేయండి. మీ మాటకి మేము గౌరవించి మేము వినాయక చవితులు మానేస్తాం. అంతేగాని ఏమిటండి ఇది? హిందువులకి మాకు ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు జెరూసలేం వెళ్తారు కుటుంబ సమేతంగా, భార్య సమేతంగా జెరూసలేం యాత్ర చేస్తారు, కానీ మా తిరుమల యాత్రకు మాత్రం రారు. బ్రహ్మోత్సవాలకి కూడా కనీసం భార్యను తీసుకొని రారు. అక్కడ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించరు, సాంప్రదాయాలు మాత్రం అక్కడ పాటించరు. అక్కడ డిక్లరేషన్ ఉంటుంది, ఆ డిక్లరేషన్ మీద సంతకం కూడా ఆయన పెట్టరు. మీకు సాంప్రదాయాలు అనవసరం, మీకు ఆచారాలు అనవసరం. ఏమిటండి దుస్థితి? అది హిందువుని రాష్ట్రంలో ఉంచుతారా? లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోండి, అయ్యా నేను ఇలాగే ఉంటాను, నా పాలన ఇలాగే ఉంటుంది, నేను క్రైస్తవ ముఖ్యమంత్రిని కాబట్టి నేను హిందూ ధర్మాన్ని నేను గౌరవించను అని చెప్పేయండి, డైరెక్ట్గా చెప్పేయండి. ఎందుకు ఇలాంటి మీరు నిబంధనలు పెట్టడం, ఈ విధంగా చేసుకోండి అని చెప్పడం, పోలీసుల్ని పురమాయించడం, హిందువులకి పోలీసులకి ఘర్షణ పెట్టడం, మా హిందువులు బాధపడి పోలీసులతో వాగ్వివాదాలు చేయడం ఎందుకంటే మాకు ఈ ముసుగులో ఈ కుమ్మలాటలు దెబ్బలాటలు గొడవలు మీరు సృష్టిస్తారు ముఖ్యమంత్రి గారు? డైరెక్ట్గా చెప్పేయండి. చెప్పేస్తే ఎవరి హిందువులు పక్కకు పోవడం చేయడం ఏదో చేసుకుంటాం. లేకపోతే ఏమిటండి ఇది? బొర్రుండి పనులు చేస్తున్నారా? మన వైవి సుబ్బారెడ్డి గారు అల్లా దయ వలన, ఆ యేసు దయ వలన, ఆ వెంకటేశ్వర దయ వలన రాష్ట్రం బాగుండాలని కోరుతాడా? ఈయన మైనార్టీ శాఖకి ఆయన చైర్మనా, టీటీడీకి చైర్మన్ అండి. ఓ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఏం మాట్లాడాలి? ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన అనాలి. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఏమనాలి? ఆ దుర్గమ్మ తల్లి దయ వలన అని చెప్పాలి. కానీ మన విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు ఆయన ఆ అల్లా దయ వలనట, ఆ యేసు దయ వలనట, ఆ వెంకటేశ్వర స్వామి దయ వలనట. ఎంత డిప్లొమసీ అండి! ఈయన మా దౌర్భాగ్యం టీటీడీ చైర్మన్. డోలిమూతల కష్టాల బారి నుండి గిరిజనులకు విముక్తి కలిగించాలని కోరుతూ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి విద్యార్థులు మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి పాటుపడతామని చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకుంటున్న నాయకులు గద్దెనెక్కిన తర్వాత గిరిజనులు గాలికి వదిలేశారని ఆరోపించారు. దిగువ ప్రాంతాల్లో సకల సదుపాయాలు అనుభవిస్తున్న కష్టమెరుగని నాయకులు ఒక్కరోజైనా గిరిజన ప్రాంతాల్లో వారి మధ్య నివసిస్తే అక్కడి ప్రజల అనుభవిస్తున్న బాధలు తెలుస్తాయని అన్నారు. నమస్కారం అండి, నా పేరు తాంగుల భానుప్రియ. నేను వైజాగ్ ప్రెసిడెంట్
వైజాగ్ ప్రెసిడెన్సీ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ వైజాగ్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టు అరకులో ఉండవండి. అరకులో ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి మాకు. అండ్ హాస్పిటల్స్, స్కూల్స్ ఇలా అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేవండి. సిగ్నల్స్ అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి నొప్పులు ఏమైనా వస్తే మేము సగం దూరం వెళ్ళి కాల్ చేసి వాళ్ళ అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ వచ్చేలోగా వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ అంబులెన్స్ అనేది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ సిగ్నల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పడదు. ఒకవేళ సిగ్నల్ పడితే కాల్ అవుతుంది, లేకపోతే లేదు. ఆ అంబులెన్స్ వచ్చేలోగా వీళ్ళు చనిపోవచ్చు. సో మాకు సిగ్నల్ టవర్ వేయించాలి. అండ్ తర్వాత వచ్చేసి హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా కావాలి మాకు. రోడ్డు కూడా అవి మట్టి రోడ్లు అండి. అక్కడ ఏ వెహికల్ కూడా వెళ్ళదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ మట్టి రోడ్లు కూడా మీరు కొంచెం చూసుకోవాలి. మా ఊర్లోనే కాదండి, జామ్గూడ, జీమడుగుల, పాడేరు సైడ్ ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. కింజర్ అని ఇంకా చాలా ఉన్నాయండి. అవి మేము కొంత చెప్పగలం మీకు. మీరు వెళ్ళి అక్కడ కన్సల్ట్ చేస్తే చాలా తెలుస్తాయి. అక్కడ నివసించే ప్రజల మధ్యలోకి మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి, ఇంకా చాలా తెలుసుకొస్తాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామాలకు నేటికి కూడా సరైన రోడ్లు, వైద్య సదుపాయం లేకపోవడం వల్ల నిండు గర్భిణీలు డోలిలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను కనీసం మనుషులుగా చూసి ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన రోడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. విశాఖ నగరంలోని ప్రజలు అనుభవిస్తున్న సౌకర్యాలతో పోలిస్తే గిరిజనులు 10% కూడా సదుపాయాలు లేకపోవడం బాధాకరం. ఈ అంతరాన్ని తగ్గించడానికి విద్యార్థి సంఘాలు, మేధావులు స్పందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలతో సరిపెడితే గిరిజనుల బతుకులు బాగుపడవు. వారికి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా అల్లూరి ఆశయాలు నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరెంటోళ్లు కన్నెర చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై విరుచుకుపడ్డారు. ఇటీవల మోడీ సర్కార్ తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు వెంటనే రద్దు చేసి ప్రజలపై మోపబోయే ఛార్జీల మోతను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నేటి నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చేపట్టిన ఉద్యమానికి విశాఖలో పునాది పడింది. నిరసనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేసేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ రోజు జీవీఎంసీ అదేవిధంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి వాళ్ళ నిరసన అయితే కనుక వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏపీఎస్పీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఈరోజు నగరం వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే దీనికి పూర్తిగా ఇటు కార్మిక సంఘాలు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిరసనకారులు మన దగ్గర ఉన్నారు, జేఏసీ సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా మన దగ్గర ఉన్నారు. కాబట్టి వారిని తెలుసుకున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, సార్ ఇంతలా అంటే ఉద్యోగులందరూ కూడా ఈ రోజు ఏకదాటి మీదకి రావడం, ఇంత గౌరవమైనటువంటి ఇంత మద్దతుతో చేసినటువంటి ఉద్యమానికి గల ప్రధాన కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి అప్రజాస్వామిక రీతిలో విద్యుత్ చట్ట సవరణ బిల్లుని దొడ్డిదారిని లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రప్రదంగా సమావేశం విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడంలో ప్రధాన ఉద్దేశం నేటి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రధానంగా ఆగస్టు 8, 1942 తేదీన జాతిపిత మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్దేశం సుదీర్ఘకాలం పాటు కొనసాగించినటువంటి నేపథ్యంలో విసిగి వేసారి మరి సత్యాగ్రహం పద్ధతిలో చేసినటువంటి ఉద్యమానికి కొంత మేరకు పక్కన పెట్టి డూ ఆర్ డై, మనం స్వతంత్రాన్ని సిద్ధించుకుందాం లేదా ప్రాణాలు అర్పిద్దాం అనే ఏకైక నిదానంతో మరి 1942 ఆగస్టు 8వ తేదీన వారు ప్రకటించినటువంటి తేదీనే నిరంకుశంగా ప్రైవేటు పెత్తందారీ వ్యవస్థ చెప్పు చేతులకు ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేయాలనే కుటీల ప్రయత్నంలో భాగంగా విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఆగస్టు 8 అంటే 80 సంవత్సరాల క్రితం మరి ఈ యొక్క స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించినటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటించి ఒక మంచి కార్యక్రమం చేయవలసింది పోయి
నాటి పాలకులు, ప్రభుత్వాలు, స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడితే నేటి ప్రభుత్వం అప్రజాస్వామ్య విధానాలు అవలంబిస్తూ ఉంది. తక్షణమే విస్తృతమైనటువంటి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది చూసాం కదా, పూర్తిగా అయితే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ అయితే తెలిసింది. అదేవిధంగా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పూర్తిగా మద్దతు తెలిపేందుకు అయితే ఈ జేఏసీ పోరాటంలో కలిసిమెలిసి అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే మన దగ్గర కార్మిక నాయకులు కూడా ఉన్నారు, వారిని కూడా అయితే తెలుసుకుందాం. సార్, ఇంత ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే కనుక ఇప్పుడు ఉద్యోగులకి ఎదురయ్యే సమస్య మీరు తెలిపే మద్దతు ఎదురవ్వండి. విద్యుత్ సవరణ బిల్లు 2022 వస్తే దేశంలో ప్రజానీకం విద్యుత్ వాడుకునేటువంటి దానికి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి క్రాప్ సబ్సిడీ పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవసాయ రాయితీలు, ఎస్సీ ఎస్టీ రాయితీలు లాంటివి పూర్తిగా పోతాయి. ప్రైవేటు వాళ్ళ కోసమే, కార్పొరేట్ వాళ్ళ కోసమే మొత్తం దేశంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని ప్రైవేట్కి అప్పచెప్పాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గమైనటువంటి కుట్ర, ప్రజా వ్యతిరేకమైనటువంటి కుట్ర. దీనికి వ్యతిరేకంగా ఈరోజు జాతీయ నాయకులంతా విశాఖపట్నం రావడం ఎంతో గర్వించదగినటువంటి విషయం. ఇక్కడ నుంచి జరిగేటువంటి ఇదే మొట్టమొదటి సదస్సు అనుకుంటాను. దీని నుంచి దేశవ్యాప్తంగా పెద్ద పోరాటం అనేటువంటి జరగబోతుంది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి చూసాం కదా, పూర్తిగా చూస్తే మరి కొంతమంది ఉద్యోగులు ఉన్నారు అని తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ సవరణ బిల్లు రద్దు చేయకపోతే కనుక ఎదురయ్యే ప్రధానంగా ప్రజల మీద ఒత్తిడి ఏ విధంగా పడుతుంది, ప్రజలకు ఎదురయ్యే సమస్యలు? ఈ యొక్క విద్యుత్ సవరణ బిల్లు కనుక కార్యరూపం, చట్టరూపం దాల్చినట్టయితే ముఖ్యంగా వ్యవసాయదారులకు, గృహపై వినియోగదారులకు అధిక భారం పడనుంది. వ్యవసాయదారులకు ఇచ్చే సబ్సిడీ కూడా ఎత్తివేసే పరిస్థితి ఉంది. దాని ద్వారా యూనిట్కి సుమారు 8 రూపాయలు చెల్లించే పరిస్థితి వ్యవసాయదారులు కానీ నిరుపేద గృహ వినియోగదారులను కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే క్రాస్ సబ్సిడీ కూడా తగ్గించడం వల్ల కూడా వాళ్ళకు అధిక ధరలకు వెచ్చించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే ఏంటంటే ఇంపోర్టెడ్ కోల్ కూడా తీసుకోవాలని జనరేటింగ్ స్టేషన్ ప్రెషర్ తీయడం వల్ల ఈ యొక్క ధరలు కూడా పెరగడం జరుగుతూ ఉంది. ఇక ముందు సంవత్సరానికి ఒకసారి పెరిగే ఛార్జీలు ఈ యొక్క చట్టం కనుక వస్తే కనుక నెల నెల కూడా విద్యుత్ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వినియోగదారులు కూడా ఉద్యోగ సంఘాలతో కలిసి వచ్చి ఈ యొక్క విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కనుక ఇప్పటికి కూడా ఏదైతే స్టాండింగ్ కమిటీకి ఒక బిల్లు రెఫర్ చేసిందో, స్టాండింగ్ కమిటీ కూడా అన్ని ఒక వినియోగదారుల ఫోరంలను, అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఫెడరేషన్ కూడా పిలిచి చర్చించి ఈ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మొండిగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయాలని చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా కూడా మేము నిరవధిక సమ్మెకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. చూసాం కదా, పూర్తిగా ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే కనుక పూర్తిగా చట్టరూపం దాస్తే కనుక పూర్తిగా ఇటు ఉద్యోగులకే కాదు ప్రజలందరి మీద కూడా పూర్తి భారం పడే ప్రమాదం ఉంది. విద్యుత్ సంబంధించినటువంటి ఛార్జీలు పూర్తిగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలకు ఈ రోజు విశాఖపట్నం నుంచి పునాది పడిందని చెప్తున్నారు. అయితే ఇకనైనా సరే ఈ ఎట్టి పరిస్థితిలో ఈ బిల్లు రద్దు చేయకపోతే కనుక తమ పోరాటం ఉధృతం చేస్తాము. అదేవిధంగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తిరుగుబాటుకైనా సిద్ధపడతామని చెప్తున్నారు. పరిస్థితి స్పష్టంగా మనకు ఉద్యోగుల నుంచి వినిపిస్తుంది. ఇది ప్రస్తుతం జేఏసీకి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం వివరాలు. జర్నలిస్ట్ ప్రసాద్, వాజు న్యూస్, విశాఖపట్నం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడప కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 8 పరిధిలో ఉన్న అధికారులతో సుజాత నగర్ కమ్యూనిటీ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 వార్డుల వారీగా అధికారులతో సమీక్షలు నిర్వహించి అప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. జీవీఎంసీ జోన్ 8 పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల ఉద్యోగస్తులు మరియు ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్ఛార్జీలు, గౌరవ అధికారులందరి సమక్షంలోని కూడా ఈ 5 వార్డులకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే శాంక్షన్ అయి ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఇంకా ముఖ్యంగా అక్కడ ఎలక్ట్రికల్ పోల్ షిఫ్టింగ్ కానివ్వండి, యూజీడీ వర్క్స్ మీద కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒక రివ్యూ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. గౌరవ అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇచ్చాం.
త్వరితగతిన పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి విధంగా ఎటువంటి ల్యాబ్స్ లేకుండా డిలే అవ్వకుండా అన్ని పనులు కూడా పూర్తవ్వాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కూడా ఇప్పటికే వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. పూర్తయినటువంటి వార్డుల్లో ఆ సచివాలయాల పరిధిలో హై ప్రియారిటీ వర్క్స్ ఏవైతే 20 లక్షల రూపాయలకు సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చేపట్టబోతున్నాము, వాటికి సంబంధించినటువంటి వర్క్స్ మీద కూడా రివ్యూ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఏ వర్క్స్ ప్రియారిటీ బేసిస్లో తీసుకోవాలి, ఏది చేస్తే అక్కడ పబ్లిక్ మంచి మేలు జరుగుతుంది అనేటువంటి ప్రియారిటీ బేసిస్లో తీసుకొని ఆ వర్క్స్ని కూడా త్వరితగతిగా పూర్తి చేయడానికి వెంటనే డిలే చేయకుండా అవన్నీ కూడా కంప్లీట్ అయ్యి ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు చక్కగా కల్పించేటువంటి విషయంలో రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. గౌరవ అధికారులందరితో కూడా సమీక్ష చేసి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ ఇక్కడికి శానిటేషన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, యూజీడీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా వాటర్ సప్లై అందరినీ కూడా పిలిచాం. ఆ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిశీలించాం. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ జనసేన పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చోడవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు స్పందించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మశ్రీ పేరులోనే ధర్మం ఉందని, నిజాయితీకి అతను అసలు సిసలైన అధర్మశ్రీ అని ఎద్దేవా చేశారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు ఆయన అవినీతి గురించి కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటున్నారని, ప్రస్తుతం చోడవరం ప్రజలు గెలిపించినందుకు అనుభవిస్తూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే ప్రజాక్షేత్రంలో రెండు కాంట్రాక్టర్ ఎందుకు పోలీసు తరగతి చేయలేదు? ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎందుకైనా కరణం ధర్మశ్రీ నిన్న ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే సందర్భంలో ఈరోజు ధర్మశ్రీకి చెప్తున్నాం, నువ్వు ఒక అవినీతి పరుడివి, నువ్వు దిగజాడ రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మోసగాడివి, నువ్వు ఎక్కడ అడుగుపెట్టాడు నాశనం, నీ వ్యక్తిగత జీవితం నీ అభివృద్ధి తప్ప ప్రజలందరూ సర్వనాశనం అయిపోయారు. ఇందులో నీకేమైనా సందేహం ఉంటే నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున వచ్చి కూర్చుంటాం, నీ దమ్ముంటే మాతో బయటకు రా. నువ్వు మొత్తం వ్యవస్థలంతా అడ్డు పెట్టుకుని అధికారుల నుంచి వంచారు, నీ కుటుంబంలో శుభకార్యాలు వంచారు, డబ్బు 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 చోడవరం పంచాయతీలో ప్రతి పంచాయతీలో వంచారు, ఇసుకలో వంచారు, గ్రానైట్ లో వంచారు, జగన్ హౌసెస్ స్కీమ్ లో వంచారు, అధికారులు అడ్డు పెట్టుకుని అధికారులు బెదిరించాం, షుగర్ ఫ్యాక్టరీ రైతులు సర్వనాశనం చేశాం. ఒక్క పనికొచ్చి స్కీమ్ చేయకుండా ఇష్టానుసారం వాగుతూ మా అధ్యక్షుడిని డబ్బు కమ్ముడిపోయాడు, ఎప్పుడు లేచి వస్తాడు, ఏం మాట్లాడుతున్నావు? మా అధ్యక్షుడు వ్యక్తిగత నీకు ఎందుకే? నీకు ఏ స్థాయి ఉంది? పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే స్థాయి నీకు ఉందా? నీ స్థాయి నీకు తెలీదా? స్థాయి మర్చి మాట్లాడితే భవిష్యత్తులో చాలా కఠినమైన మాటలు మాట్లాడాల్సిన ధర్మశ్రీ గారు. మాకు సంస్కారం సంప్రదాయం ఉంది కాబట్టి ఈరోజు కేవలం నువ్వు ఇంకా అక్కడితో ఆగిపోయాం. మేము మా జనసేనలు చాలా గట్టిగా ఉన్నారు. ఇంకొకసారి నువ్వు భాష మారినా, దిగజారి మాటలు మాట్లాడినా అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుంది. నీకు రాజకీయంలో ఉన్నామంటే రాజకీయం చేసి ప్రజలు పొందాలి తప్ప పనికి మంది మాటలు మాట్లాడడం, అవినీతి చేసి ప్రజలు బాధించడం కాదు. నేను మొత్తం అవినీతి చట్టాన్ని బయట తీసుకొస్తాం, ప్రతి దాన్ని సాక్ష్యాధారాలతో ప్రజాక్షేత్రం తీసుకెళ్తాం. అక్కడ చెప్తా నీ గుణపాఠం, భవిష్యత్తులో నీకు సరైన గుణపాఠం నేర్చుకోబోతుంది జనసేన పార్టీ. సీఎం జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోడీ పంచెన చేరుతున్నారన్నారు సిపిఐ నేత రామకృష్ణ. విశాఖ వచ్చిన ఆయన ఈరోజు అల్లిపురం సిపిఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముగ్గురు నాయకులు ఏపీలో తిట్టుకుంటూనే మోడీ దగ్గర కలుసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని కలుసుకుంటున్న నాయకులు రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాత్రం మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. మోడీ మోకాళ్ళ నీళ్లు తాగుతున్నామని భావించకుండా రాష్ట్ర అభ్యున్నతి కోసం కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. బీహార్ తరహాలో ముందుకు వెళ్లిన నాడే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధించబడుతుందని అన్నారు. వామపక్ష ఐక్యతతో పాటు వామపక్ష దళిత వర్గాల సభల్లో చర్చలు జరిపి ముందుకు పోబోతా ఉన్నాం. బహుజనుల్ని మొత్తం కలుపుకొని ముందుకు పోయే క్రమంలోని లాలో ఇటు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, విజయవాడలో జాతీయ 3 ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు. నంబర్ 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 తెలుగుదేశం పార్టీ, 3వది జనసేన పార్టీ. వాళ్ళు మన నయానికో భయానికో అందరూ కూడా మోడీ చుట్టూ చేరుతూ ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైంది. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కూడా కలవాలి. ఇవాళ దేశాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలి,
నేను గ్యారెంటీ చెప్తా, 2024 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇవాళ భారతదేశంలో ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం మనం అనుసరిస్తూ ఉన్నామో ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా వారు మారుస్తారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకమే లేదు ఈ రాజ్యాంగం పైన. లేదా మీ స్వార్థ రాజకీయం కోసం, మీ అవసరాల కోసం మోడీకి అండగా ఆయన పంచన చేరితే మీరు ప్రజానీకానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. పక్కా ద్రోహం. భారతదేశ ప్రాంతీయ పార్టీల్లో బలమున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. దాని పార్టీ అధ్యక్షుడు ఆయనతో డిన్నర్ తిన్నాడని గొప్పగా చెప్పుకునే స్థాయికి మీరు దిగజారారు. తర్వాత దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి చేయగలిగితే అదేదో గొప్పదైనట్లు, అదేదో ఇంకా ఎక్కడ జరగలేదన్నట్లు మీరు చెప్పుకునే స్థాయికి దిగజారంటే మీరు ఎక్కడ పోతున్నారు? మీ స్థాయి ఏమిటి? మీకున్న బలం ఏమిటి? మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? నేను ఇవాళ అడుగుతా ఉన్నా, దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున 75 ఏళ్ల రోజు వాళ్ళు వేసింది బిల్కిస్ బానో, ఆమెను సామూహిక మానభంగం చేసి 3 ఏళ్ల పాపను బండకేసి కొట్టి చంపి వాళ్ళ కుటుంబ సభ్యులు 7 మందిని చంపిన వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళని విడుదల చేశారు. మీరు ఎందుకు మాట్లాడరు? మాట్లాడండి మీరు కూడా. అది కరెక్టా రైటా? కరెక్ట్ అయితే కరెక్ట్ అని మాట్లాడు, మీకు దమ్ముంటే. ఏం మాట్లాడరా? పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఏమనుకోవాలి మీ గురించి? కాబట్టి భయపడి బతకద్దండి, భయపడి రాజకీయాలు చేయొద్దండి, దద్దమ్మల వాళ్ళు ఉండొద్దండి. వాస్తవం ఏదో మాట్లాడండి, న్యాయం ఏదో మాట్లాడండి. దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నా. వాజీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డెక్కిన సైకిల్ నేతలు, కుప్పం సంఘటనలను ఖండిస్తూ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు. ఉద్యమ బాట పట్టిన ఏపీఎస్పీ జేఏసీ, నూతన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన సిపిఐ రామకృష్ణ. మోడీ మోకాళ్ల నీళ్లు తాగుతున్న నేతలని రాజకీయ నాయకులపై ఎద్దేవా. వాజీ వార్తలు ముగించే ముందు నమస్కారం.